అనూహ్య కేసు గురించి ఆమె పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె పేరెంట్స్తో మా కరెస్పాండెంట్ రాజా రమేష్ మచిలీపట్నం నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజా రమేష్, చెప్పండి, మొత్తం మీద పేరెంట్స్ అతనికి చంద్రబాబుకి ఎటువంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? రాజా రమేష్. సిద్ధు, కన్నవాళ్ళ ఆశీస్సులతో, జీవితంపై కోటి ఆశలతోటి టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగంగా ఒక మంచి భవిష్యత్తుని ఆశిస్తూ వెళ్ళిన అనూహ్యంగానే గత సంవత్సరం జనవరి 5వ తారీఖున అర్ధాంతరంగానే తను చాలించింది. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులందరూ కూడా ఈ సంఘటన మీద దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకి వచ్చి అనూహ్యకు న్యాయం జరగాలి, అనూహ్యను అర్ధాంతరంగా చంపివేసి దారుణమైన ఈ ఘటనకు పాల్పడిన దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేశారు, ధర్నాలు చేశారు. చివరికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ 2 ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో పోలీస్ శాఖ స్పందించింది. ఎట్లకేలకు దోషిని 22 నెలల తర్వాత దోషికి సంబంధించిన పూర్తి ఆధారాలతో సహా మహిళా సెషన్స్ కోర్టు, మహారాష్ట్రలో ఉన్న మహిళా సెషన్స్ కోర్టు ముందుకు తీసుకొచ్చింది. దీంతో చంద్రబాబు ఎవరైతే ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడో చంద్రబాబుకి ఈరోజు మరికొద్ది సేపట్లోనే మహారాష్ట్రలోని మహిళా సెషన్స్ కోర్టు శిక్షను ఖరారు చేయబోతోంది. దీనికి సంబంధించి ఎంతో ఉత్కంఠత కూడా ఇక్కడ మచిలీపట్నంలో కూడా వ్యక్తమవుతుంది. అటు ప్రజా సంఘాలు కావచ్చు, ఈ కేసులో న్యాయం జరగాలంటూ అనూహ్యకు అండగా నిలబడి, ఆ కుటుంబానికి అండగా నిలబడి దోషులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన నిర్వహించిన వారు కూడా ఖచ్చితంగా ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించిన శిక్షను కూడా కోర్టు వెలువరించబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మచిలీపట్నంలో అనూహ్య తల్లిదండ్రులు మనతో ఉన్నారు. అనూహ్య తండ్రి ఈ కేసులో మొదటి నుంచి కూడా తన బిడ్డకు చనిపోయినప్పటికీ కూడా ఆమెకు న్యాయం జరగాలంటూ కోరుకుంటూ న్యాయ పోరాటం చేయడం ద్వారా ఆయన ఈ కేసును ముందుకు తీసుకెళ్లడంలో చాలా కృషి చేశారు. ప్రస్తుతం శిక్ష ఖరారు అవ్వబోతున్న ఉద్విగ్నమైన క్షణాల్లో మనం ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆ తల్లిదండ్రుల బాధ, వాళ్ళ ఆవేదన కూడా ఎలా ఉంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారనేది వారి మాటలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, మీ అమ్మాయి కోటి ఆశలతోటి బొంబాయికి వెళ్ళింది, అర్ధాంతరంగా చనిపోయింది. మీ పోరాటం ద్వారా చివరికి ఈ రోజున ఆమెకు శిక్ష, దోషులు ఎవరైతే ఉన్నారో శిక్ష ఖరారు అవ్వబోతుందా అని అనిపిస్తుంది. ఎలాంటి శిక్షను మీరు ఆశిస్తున్నారు? ఏ రకంగా ఇది ఒక గుణపాఠం కావాలని ఈ సమాజంలో అందరూ ఆశిస్తున్నారు? ఈ కాలంలో మనం న్యూస్ని చూసిన పరిస్థితులు ఆడపిల్లలకు చాలా అభద్రతకరమైన వాతావరణాన్ని గమనిస్తూ ఉన్నాం. నా బిడ్డ బొంబాయి వెళ్ళినప్పుడు నాకు ఈ ఆలోచనలు ఏమీ లేవు. చాలా సేఫ్గా ఉంటుంది, బొంబాయి మంచి ప్రదేశం, ఇటువంటివి జరగవు అనేటువంటి అష్యూరెన్స్ కొంతమంది చెప్పారు నాకు. పోలీస్ వ్యవస్థ చాలా బాగుంటుందని నేను భావించాను. కానీ ఈ దుర్ఘటన తర్వాత నేను చాలా దుఃఖాకాంతుని అయిపోయాను. ఈ కాలంలో మరి అక్కడ ప్రారంభంలో కొంత నిరాశకు నేను గురైనప్పటికీ నా బంధువులు నేను అందరం కలిసి తిరిగి చివరికి మృతదేహాన్ని సంపాదించుకోవటం జరిగింది. తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపించాం. తర్వాత కాలంలో ముంబై పోలీసు వ్యవస్థలో అనేకమైన మార్పులు వచ్చాయి. అధికారులు మారిపోవటం వలన ఈ కేసులో ఎంతో పురోగతి సాధించడం జరిగింది. రాకేష్ మారియా గారు, వెంకట్ పాటిల్ గారు, దాతే గారు, వీరందరూ కూడా ఉన్నత స్థాయి అధికారులు. వీరి యొక్క కృషితో మరి అక్కడ ఎవిడెన్సెస్ అన్నిటిని గ్యాదర్ చేయటం, మొదట పట్టుకుని వదిలిపెట్టినటువంటి చంద్రబాబుని మళ్ళీ తిరిగి వాళ్ళు పట్టుకొని ఒక నేరస్తుడు ఈరోజు నిరూపించడం అనేటువంటి జరిగింది. ఇది మాకు తృప్తిని కలిగించింది. మా బిడ్డ మాకు దక్కకపోయినప్పటికీ మరి సమాజానికి ఒక మంచి సందేశాన్ని మన వ్యవస్థ ఇవ్వాల్సి ఉన్నది. నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి కనుక నేరస్తులకు భయాన్ని పుట్టించేటువంటి ఒక వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాల్సి ఉన్నది. మరి ఈ వ్యవస్థలో అనేకమైన మార్పులు తీసుకురావాలి. తర్వాత పోలీసు వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలి. అలర్ట్గా ఉండేటువంటి పోలీసు వ్యవస్థను వెంటనే ఆశ్రయం కోరినటువంటి వారికి ఆశ్రయం ఇచ్చేటువంటిది, భద్రతనిచ్చేటువంటి వ్యవస్థను మనం రూపొందించుకోవాల్సి ఉన్నది. మరి దీనికోసం ప్రభుత్వాధికారులను, మేధావులను అందరినీ నేను చేతులు జోడించి అడుగుతూ ఉన్నాను. మార్పుల కోసం ప్రయత్నించండి, చట్టంలో మార్పుల కోసం ప్రయత్నించండి. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకు నాలాగా ఆక్రోషం కలగకూడదు కనుక మరి ఈరోజు ఇచ్చేటువంటి ఆ జడ్జిమెంట్ అటువంటి వారికి భయం కలిగించే విధంగా ఉండాలని, మరి ఇంకొకరు అటువంటి ప్రయత్నం చేయకుండా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అనూహ్య కేవలం మీ ఒక్క కూతురే కాదు, అనూహ్య లాంటి అమ్మాయి మా ఇళ్లలో కూడా ఉన్నారు. చనిపోయింది ఒక అనూహ్య కాదు, మా బిడ్డలు కూడా ఇటువంటి దుర్ఘటన జరగకుండా ఉండాలి అని అంటూ మీతో సమానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ తల్లిదండ్రులు కూడా రోడ్ల మీదకి వచ్చి అనూహ్యకు న్యాయం చేయండి అంటూ అడిగిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో మరికొద్ది సేపట్లో ఎవరైతే కిరాతకమైన ప్రవర్తన ద్వారా అనూహ్య ప్రాణాలను కనుక్కున్నాడో ఆ చంద్రబాబును
వ్యక్తికి శిక్ష ఖరారు కాబోతుంది. మీతో పాటు అటువంటి కుటుంబాలన్నీ కూడా ఏం కోరుకుంటున్నాయి? చంద్రబాబు లాంటి వ్యక్తిని ఏ రకంగా శిక్షించాలి, ఇది సమాజానికి ఒక గుణపాఠం ఎలా అవ్వాలని కోరుకుంటున్నారు? క్యాపిటల్ పనిష్మెంట్ అనేటువంటిదని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి క్యాపిటల్ పనిష్మెంట్ పూర్తిగా తీసివేయాలనేటువంటి వాళ్ళు ఉన్నారు. అది లేకపోతే నేరం పెరుగుతుందనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది డిబేటబుల్ క్వశ్చన్ అయినప్పటికీ మరి ఈ చేసినటువంటి కిరాతకాన్ని ఆ వ్యక్తి చెప్తూ ఉన్నప్పుడు ఎంతో వేదన కలిగింది తండ్రిగా నాకు. వాడు మేము తల్లిదండ్రులను తెలియకుండా ఆ వ్యక్తి ఏం చేశాడనే విషయాన్ని చెప్పాడు. భయంకరంగా నా బిడ్డ వేదన చెంది చాలా బాధను పొందింది ఆ బిడ్డ. అటువంటి స్థితి మరి ఏ బిడ్డకు, భారతీయ బిడ్డకు ఎవరికీ జరగకూడదు. మరి సమాజం అనేటువంటిది దీని గురించి ఆలోచించాలి. తప్పనిసరిగా కఠినమైనటువంటి శిక్షలు లేకపోతే నేరాలు పెరుగుతాయి అనేటువంటిది నా యొక్క విశ్వాసం. కఠినమైనటువంటి శిక్ష పడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. టీసీఎస్ లాంటి కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా బాంబేలో అడుగుపెట్టిన అనూహ్య జీవితం ఒక ఉజ్వలంగా ఉండాలని మీరు ఆశించి ఉంటారు. అలాంటిది ఈ రోజున ఆవిడని చంపిన కిరాతకుడికి శిక్ష పడాలని మీరు ఆశించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులకి ఎటువంటి సమాజంలో ఉన్న ఎటువంటి పరిస్థితులకి కారణం అని మీరు అనుకుంటున్నారు? ప్రాథమికంగా కుటుంబ వ్యవస్థలోనే అనేకమైన మార్పులు వచ్చేసాయండి. మరి ఇది అడ్వాన్స్మెంట్ అనాలో, తిరోగమనం అనాలో, పురోగమనం అనాలో అర్థం కావటం లేదు. నూతనమైన టెక్నాలజీ, పాశ్చాత్య పోకడలు, తల్లిదండ్రులకు బిడ్డలను చూసుకునే సమయం లేకపోవటం, వాళ్ళని పట్టించుకునే సమయం లేకపోవటం, వాల్యూస్ అన్నీ కూడా దిగజారిపోయినట్టు అన్ని కుటుంబాల్లోనూ దిగజారిపోయినట్టు. వాల్యూస్ అనేటువంటి ఎక్కడైతే ప్రాచీన కాలంలో మనం చూసినట్లయితే పిల్లలను ప్రత్యేకంగా పట్టించుకునేవాళ్ళు, పిల్లలతో అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు, ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అటువంటి పరిస్థితులు కొరబడిపోయినాయి. అందువలన వారు బాధ్యతారాహిత్యంగా విలువలేనటువంటి బిడ్డలుగా పైకి తయారవుతున్నారు. కనుక అనూహ్యకు సంబంధించి తల్లిదండ్రుల ఆవేదన ఇది. ఏ రకంగా తమ బిడ్డ మంచి భవిష్యత్తుతోటి, ఒక ఉజ్వలమైన భవిష్యత్తుతోటి బాంబేలోని మంచి కంపెనీలో ఉద్యోగం చేసుకుంటుంది అని భావించారు. కానీ అనూహ్యంగానే అమ్మాయి జనవరి 5వ తారీఖున కనిపించకుండా పోయింది. అత్యంత కిరాతకంగా ఆమెపై అత్యాచారం జరిపి ఆ తర్వాత చంద్రబాన్ అనే దోషి ఆమెను హత్య కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే కోర్టు తీర్పును కూడా వెలువరించబోతుంది. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఈ కేసు ఒక సంచలనం కలిగించిన కేసుగా చెప్పవచ్చు. జాతీయ మీడియా కూడా దీన్ని ప్రధానమైన శీర్షికలతోటి ఆ రోజుల్లో దీన్ని ముందుకు తీసుకురావడం వల్ల ఈ రోజున అనూహ్య మరణానికి సంబంధించి అసలు దోషులు బయటకు వచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా స్పందించి దోషిని అన్ని ఆధారాలతో సహా ఫాస్ట్ ట్రాక్ కోర్టు, మహిళా సెషన్స్ కోర్టు ముందు తీసుకొచ్చింది. మరికొద్ది సేపట్లోనే మహిళా సెషన్స్ కోర్టు తీర్పు ఇవ్వబోతుంది. ఈ తీర్పు పట్ల మొత్తం సర్వత్రా కూడా ఉత్కంఠ వ్యక్తమవుతుంది. క్యాపిటల్ పనిష్మెంట్ లాంటి కఠినమైన శిక్షల్ని అమలు చేస్తేనే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని ఆ తల్లిదండ్రులు బాధతోటి, ఆవేదనతో కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సిద్ధు.